స్టార్ న్యూస్కి స్వాగతం. రామపురం తీర ప్రాంతంలో ఇటీవల పర్యాటకులు వరుసగా మృత్యువాత పడ్డ నేపథ్యంలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య సూచనల మేరకు బీచ్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలను ఏర్పాటు చేశామని, అధికారులందరూ సహకరించి బీచ్ ఓపెన్కు సహకరించాలని బీచ్ రిసార్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ వీరభద్రరావు అన్నారు. శనివారం వేటపాలెం మండలం రామాపురంలోని పెరల్ రిసార్ట్లో అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ ఏ భవానీ ప్రసాద్ ఆధ్వర్యంలో వారు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. ఇటీవలి కాలంలో మన చీరాల బీచ్ నందు జరిగిన వరుస ప్రమాదాల అనంతరం చేపట్టిన అత్యవసర చర్యలలో భాగంగా పర్యాటకులకు బీచ్లోనికి అనుమతిని నిలిపివేసిన సంగతి అందరికీ తెలిసిందే అన్నారు. శ్రీకాకుళం దగ్గర తీసుకొని మన కోస్టల్ ఏరియా ఎంతవరకు ఉందో ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఆ దగ్గరలో ఉన్న అన్ని రిసార్ట్స్ని కూడా దీంట్లో మెంబర్స్ కింద జాయిన్ చేస్తున్నాము. వైజాగ్ నుంచి కూడా చాలామంది ఇందులో మెంబర్స్ ఉన్నారు, కాకినాడ నుంచి ఉన్నారు, మన ఒంగోలు నుంచి ఉన్నారు, అట్లాగే మన చీరాలు కూడా అందరూ మెంబర్స్ అయ్యారు ఇందులో. ఈరోజు అట్లాగే మన అనుకోకుండా కొన్ని విపత్తులు సంభవించినాయి మన చీరాల బీచ్లో. ఆ విపత్తు సంభవించడం వల్ల కొంతమంది ప్రాణ నష్టం జరిగింది. దాని మీద గవర్నమెంట్ వారు కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి లోకల్గా ఎమ్మెల్యే గారిని అట్లాగే డిఎస్పీ గారిని కూడా కోరడం జరిగింది. ఎమ్మెల్యే గారు, డిఎస్పీ గారు మాతో పాటు కూర్చుని సమావేశం నిర్వహించి మేము బీచ్లో తగిన జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలి, ఏం చేయాలి, ప్రజలకు ఎట్లా అవగాహన కల్పించాలనే దాని మీద అందరం కలిసి సమిష్టిగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము. దాన్ని సందర్భంగానే బీచ్లో ఎక్కువలో తెల్లకుండా ఉండటానికి రెడ్ ఫ్లాగ్స్ అరేంజ్ చేయడం జరిగింది. అట్లాగే మేము కొన్ని చోట్ల డేంజర్ జోన్ బోట్స్, అట్లాగే స్విమ్మింగ్ ఏరియాస్ ఇవన్నీ కూడా బోట్స్ ప్లే కార్డ్స్ పెట్టడం జరుగుతుంది. అట్లాగే 5 పాయింట్స్ గుర్తించాము మేము స్విమ్మింగ్ ఏరియాస్ కింద. ఆ 5 పాయింట్స్లో కూడా గజ ఎత్తగాలను పెట్టి ప్రజలకి తగిన రక్షణ కల్పించడానికి, అట్లాగే టవర్ పాయింట్స్ పెట్టి స్పీకర్స్, మైక్స్ పెట్టి లోతుకి వెళ్లకుండా వాళ్ళని హెచ్చరిస్తూ ఉండటానికి ఇవన్నీ కూడా తగిన చర్యలు తీసుకుంటానికి అందరం కూడా ముందుకు వచ్చి రిసార్ట్స్ తరఫున చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా జరుగుతున్న సమయంలో ఇక్కడ పర్యాటక రంగానికి ఈరోజు కూడా ఇట్లే మూసేసి ఉండటం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. పర్యాటకులు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రభుత్వం మీరు చేస్తున్న వీటన్నిటిని గుర్తించి బీచ్ను ఓపెన్ చేస్తాను కోరుతున్నాను. వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మన చీరాల బీచ్కి ఆల్రెడీ ఇప్పటికే చాలా సేఫ్ బీచ్గా పేరుంది. పర్యాటకులు రాష్ట్ర వ్యాప్తంగా మెయిన్ తెలంగాణ నుంచి కూడా అనేక మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇటీవల అనుకోకుండా వరుసగా ప్రమాదాలు జరగడం వల్ల ప్రభుత్వం వెంటనే తక్షణ చర్యలుగా బీచ్ మొత్తాన్ని క్లోజ్ చేయడం జరిగింది. దానివల్ల పర్యాటకులు రకరకాల రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. అలాగే దీని మీద అనేక అపోహలు కూడా నెట్లోనూ వాటిలోనూ ప్రచారం జరుగుతుంది. బీచ్ పూర్తిగా క్లోజ్ చేసేసారు, ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు అనే విషయంలో. సో దీనికి వ్యాపారస్తులుగా మాకు, అలాగే లోకల్ పర్సన్స్కి, పర్యాటకులకు కూడా ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు, పోలీస్ అధికారులు వాళ్ళతో కూర్చుని తక్షణంగా భద్రతా చర్యలు ఏమి ఏర్పాటు చేయాలనేది అడిగినప్పుడు ఒక 5 పాయింట్లలో మాత్రమే స్నానాలకు అనుమతించాలి. బీచ్ మొత్తం మన వాటర్ దగ్గర నుంచి పొట్టుసుబ్బైపల్లి వరకు 10 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంది. అంత దూరంలో అన్ని రకాల రక్షణ చర్యలు చేపట్టలేం కాబట్టి ఒక 5 ప్రాంతాలను గుర్తించి అక్కడ మాత్రమే పర్యాటకుల్ని సముద్రంలోకి దిగే విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు గౌరవ ఎమ్మెల్యే గారు. దానికి పోలీస్ అధికారులు కూడా అంగీకరిస్తూ ఒక 5 పాయింట్లు వారే సెలెక్ట్ చేసి చూపించారు మాకు. సో 5 పాయింట్లో కూడా మేము ఒక్కొక్క పాయింట్లోనూ కొంతమంది గజెత్తగాల్ని, అలాగే సూచన బోర్డులు, ప్రమాద హెచ్చరిక బోర్డులు, అట్లాగే మేము ఏర్పాటు చేసిన గజెత్తగాలకి కావాల్సినటువంటి రక్షణ సామగ్రి, లైఫ్ జాకెట్స్, లైఫ్ బాయ్లు అలాంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాము. ఈ 5 ప్రాంతాల్లో కూడా వాళ్ళు పోలీస్కి ప్లస్ గజెత్తగాలకి కలిపి అవుట్ పోస్టులు కావాలని కూడా కోరారు. దానికి మన రిసార్ట్ ఓనర్స్, ముఖ్యంగా చీరాలలో ఉన్న రిసార్ట్ ఓనర్స్ అందరూ కూడా స్పందించి ఒక 10 lakhs వరకు కూడా పోగేశాము. సో దాంతో మేము ఆల్రెడీ ఆర్డర్ చేస్తున్నాము. 5 ప్రాంతాల్లో కూడా అవుట్ పోస్టులు త్వరలోనే ఏర్పాటు అయిపోతాయి. సో ఈ విధంగా మనం వెంటనే రక్షణ చర్యలు చేపట్టిన తర్వాత కూడా ఇంకా బీచ్ ఓపెన్ చేయకపోవడం కొంచెం దురదృష్టకరమైన పరిణామం యాక్చువల్గా. సో పర్యాటకులు దిగటానికి, రావడానికి వస్తున్నారు, తిరిగి వెళ్ళిపోతున్నారు. సో ఆల్రెడీ రక్షణ చర్యలు చేపట్టాం కాబట్టి వాటిని గుర్తించి ప్రభుత్వం తగు సూచనలు ఇచ్చి వెంటనే మనకి బీచ్ ఓపెన్ చేసి పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరుకుంటున్నాం.